ఈ సముద్రం చేపల కంటే కత్తుల్ని నెత్తుర్నే ఎక్కువ చూస్తుంటుందేమో, అందుకే దీన్ని బహుశా ఎర్ర సముద్రం అన్నారు అంటూ ఎన్టీఆర్ చెప్పేటువంటి డైలాగ్తో దేవరా గ్లిమ్సిప్ ఈరోజు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు ఈ దేవరా గ్లిమ్సిప్ ఎలా ఉంది అనే దాని గురించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. విజ్ఞాన్ గారు హాయ్ అండి. హాయ్. ఎన్టీఆర్ గారు అలాగే కొరటాల శివ కాంబినేషన్లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రమే దేవరా. దేవరా ఫస్ట్ గ్లిమ్సిప్ ఈరోజు రిలీజ్ అయింది. అది చాలామంది మమ్మల్ని నిరుత్సాహపరిచింది అంటూ కూడా కొన్ని కమెంట్స్ పెడుతూ ఉన్నారు ట్రైలర్ కింద. ఏంటి గ్లిమ్సిప్ ఎలా ఉంది, రివ్యూ ఏంటి అంటే ఏం చెప్తారు? అదొక గ్లిమ్స్ అంటే బేసికలీ చెప్పాలి అంటే సినిమా ఒక థీమ్ని చెప్పక చూపక అంటే పోస్టర్కి మోషన్ పోస్టర్కి ఎక్కువ, టీజర్కి ట్రైలర్కి తక్కువ. టీజర్కి తక్కువ అనుకోవచ్చు, పోస్టర్కి మోషన్ పోస్టర్కి ఎక్కువ, టీజర్కి తక్కువ. ఒక గ్లిమ్స్ అనేది రిలీజ్ చేసి మ్యూజిక్ ఇలా ఉండబోతుంది, స్టోరీ ఇలా ఉండబోతుంది, బ్యాక్గ్రౌండ్ థీమ్ ఇలా ఉండబోతుంది అని చెప్పి ఏదైనా ఒక మంచి షాట్ ఆ హీరో ఇలా ఉండబోతున్నాడని చిన్నగా ఒక 2 అట్లా అంటించి వదిలేస్తుంది. బేసిక్గా చెప్పాలంటే దాన్నే గ్లిమ్స్ అంటారు. వాళ్ళు చెప్పేది నీకు కావాల్సింది ఏంటి, నీ హీరో ఎలా ఉంటాడు దేవరలో అని ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. దీంట్లో చూపించాడు. కథ ఎలా ఉండబోతుంది, బ్యాక్ డ్రాప్ అదంతా అంటారు, ఇందులో చూపించారు. మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉండబోతుంది అని ఒక థాట్ దీంట్లో చూపించారు. ఆల్మోస్ట్ డౌట్స్ ఉండేటివన్నిటికీ ఆన్సర్ ఇచ్చాడు. ఇంకా డిసప్పాయింట్ చేసింది అంటే ఇంకా వాడికన్నా మూర్ఖుడు ఇంకోటి ఉంటాడా? అంతే కదా. కావాలని డిసప్పాయింట్ అయింది అంటే ఏం మొత్తం సినిమా అంతా చూపించేయాలి ఏంటి కొంప తీసి, అప్పుడు కదా వాడికి సాటిస్ఫాక్షన్. అమ్మయ్య చూపించాం. మరి థియేటర్లో ఏం చూస్తాడు? వీళ్ళకి గ్లిమ్స్లో మొత్తం చెప్పాలి, ట్రైలర్లో మొత్తం చెప్పాలి, పాటల్లో అంతా చూపించేయాలి, మొత్తం అన్నీ చూపించాలి. ఇంకా సినిమా ఏం చూస్తాడు వీడు? నాకు అర్థం కాదు. అంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏ రేంజ్లో? ఏం ఎక్స్పెక్టేషన్? ఎవడు పెట్టుకోమన్నాడు ఎక్స్పెక్టేషన్స్? ఎందుకు పెట్టుకోవాలి ఎక్స్పెక్టేషన్స్? కథని కథలా చూడాలి, సినిమాలో చూడాలి. ఎన్టీఆర్ గారు ఆల్రెడీ ఆస్కార్ లెవెల్కి వెళ్ళిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఒక సోలో హీరోగా ఇప్పుడు ఈయనకి మళ్ళీ మొదటి సినిమా ఆఫ్టర్ బిఫోర్ RRR ఎన్టీఆర్ వేరు, ఇప్పుడు ఎన్టీఆర్ వేరు. అంటే అప్పుడు కూడా ఎన్టీఆర్ జైలు అవకుశ ఇవన్నిట్లో ఎంత మంచి యాక్ట్ చేశాడో మనకు తెలుసు. కానీ ఆస్కార్ రేంజ్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి ఆయన మీద ఉండే మార్కెట్ విలువ పెరుగుతుంది, ఆయన స్టేటస్ పెరుగుతుంది, అన్నీ పెరుగుతాయి. బట్ నిలబెట్టుకునే క్రమంలో సోలో హీరోగా ఫస్ట్ సినిమా అంటే చాలా బరువు బాధ్యతలు నెత్తి మీద వేసుకోవాలి. ఓవరాల్ గా చెప్పాలంటే మార్కెట్ ని కూడా కాపాడుకుంటా, ఆ ప్రొడ్యూసర్ ని కాపాడుకుంటా, డైరెక్టర్ ని కాపాడుకుంటా. ఈవెన్ కొరటాల శివ గురించి మాట్లాడుకుంటే ఆచార్య ఫ్లాప్ తర్వాత ఆయనకి నెక్స్ట్ సినిమా ఇది. ఆయన ఇంకా ఎన్నో కాపాడుకోవాలి. అంటే అందరికీ ఒక పరీక్ష లాంటిది అనమాట ఈ సినిమా. అట్లాంటిది ఆడియన్స్ దాన్ని ఎలా ఉంటుందో చూడకుండా వాళ్ళకి ఏం కావాలి చెప్పి ఇప్పుడు డిసప్పాయింట్ అయ్యాడు నేను ఒప్పుకుంటా. అందరూ డిసప్పాయింట్ అయ్యారు. ఏం కావాలి వీళ్ళకి అంటే ఏం కథ మొత్తం చెప్పేయాలా, లేకపోతే హీరోయిన్ని కూడా రివీల్ చేసి ఇది చెప్పేయాలా, లేకపోతే అన్ని క్యారెక్టర్స్ చూపించేయాలా? ఇంకేం కావాలి? గ్లిమ్స్ అంటే అంతే, సగం చూపించి సగం చూపించకుండా చెప్పనట్టు ఉన్నట్టు అంటున్నట్టు ఉంటుంది. దాన్నే గ్లిమ్స్ అంటారు. ఇప్పుడు దీంట్లో చెప్పాలంటే అంతకు మించి చూపించేశారు. నిన్నటికి నిన్న కూడా తండేల్ గ్లిమ్స్ రిలీజ్ అయింది. అసలు ఏంటి అసలు మేము ఏ నేపథ్యంలో సినిమా తీస్తున్నాం అనుకుంటున్నారు అనేది చెప్పడమే ఆ గ్లిమ్స్ దానికి కావాల్సింది వీళ్ళకి. దాన్ని చూసి వీళ్ళు కూడా ఎట్ ఏ గ్లిమ్స్ హ్యాపీ ఫీల్ అవ్వాలి తప్పితే అలా ఏముంది దీంట్లో అసలు నేను చాలా ఏం నిరుత్సాహం చెందుతారు వీళ్ళు? ఎందుకంత నిరుత్సాహం? ఏం చూపలేదని చెప్పు, ఏం కావాలి అంటే వీళ్ళకి ముందే అంతా చూసేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ సరే వీళ్ళ కోరిక మేరకే అన్ని చూపించేసాం అనుకుందాం. ట్రైలర్ ఇప్పుడు మన వర్మ వ్యూహం లాగా ట్రైలర్లే 6 రిలీజ్ అయ్యాయి, గ్లిమ్స్ లో 10, అవో 10 నాకు తెలిసి సగం సినిమా చూపించేశాడు ఆల్మోస్ట్. ఇట్లా సగం చూపించాక థియేటర్కి వెళ్తారు వీళ్ళు. థియేటర్కి వెళ్ళి మొత్తం మేము చూసిందే ఉంది, కొత్తగా ఏం లేదంటాడు. చూపకపోతే ఒక బాధ, చూపిస్తే ఇంకో బాధ, ఇంకో కర్మ. జనాలు ఇట్లా తయారవుతున్నారు ఇవాళ రేపు. యాక్చువల్గా చెప్పాలి అంటే ఒక ఇప్పుడు KGFకి ఆ బ్లాక్ డ్రాప్ ఎట్లాగో, నిన్న సలార్ కూడా ఒక టింట్ వాడారు, అది ఎట్లాగో ఇప్పుడు దీనికి సముద్రపు బ్లూయిష్ టింట్ వాడుకుంటా డార్కిష్ ఏదో చేసుకుంటా చెప్పారు. ఆ డార్కిష్ ఎందుకు వచ్చిందంటే ఆయన ఉండే ఐలాండ్ లో కరెంట్లు కూడా ఉండవు. బేసిక్గా చెప్పాలంటే ఆ ఇదేంటి చందమామ లైట్ తోనే వాళ్ళకి ఆ రాత్రులు టింట్ ఉంటది, డేకి డే టింట్ ఉంటది, లైట్లే ఉండవు. మహా అయితే కొంచెం లైట్లు వేయాలంటే ఎక్కడన్నా మంట పెట్టాలి, ఇట్లా క్యాంప్ ఫైర్. దాన్నే ఈ రాత్రి చూడండి మొహాలు వెలుగుతున్నాయని చూపించాలి. అక్కడ చాలా కష్టపడతాడు ఆ డైరెక్టర్ ఏవో చూపించుకోవడానికి. అండ్ అక్కడ వాడిన ఆయుధాలు ఏంటి, ఆ దీవిని కాపాడడానికి. అంతకుముందు స్టార్టింగ్లో ఒకటి చెప్పాడు,
అసలు భయం అంటేనే తెలియని మనుషులకి ఈయనంటే భయం. ఆ దీవెన ఎవరికి భయం అంటే తెలియదు, అట్లాంటి వాళ్ళకి ఈయనంటే భయం. మరి అసలు ఈయన ఎవరు అన్నట్టుగా ఒక క్వశ్చన్ మార్క్ వేసాడు. అప్పుడు కూడా వీళ్ళు ఇంతే, ఇంకేమన్నా చెప్తే బాడు, ఇంకేమన్నా చెప్తే బాడు, ఎంత చెప్పినా తక్కువే. అంటే ఒక డైలాగ్ కూడా బాగుందిగా, లాస్ట్ లో ఒక డైలాగ్ కూడా ఇచ్చారు, మధ్యలో ఒక పాట వేసాడు ఇంగ్లీష్ పాట. నాకు తెలిసి వీళ్ళకి ఇంగ్లీష్ పాట అర్థం కాలేదా ఏంటి కొంప తీసి, అందుకు డిసప్పాయింట్ అయ్యారా? అంటే తెలుగులో కూడా ఇంగ్లీష్ పాట వేసినందుకు అదే అన్ని లాంగ్వేజెస్ లో ఇంగ్లీష్ పాటే వేసారు. లాస్ట్ లో ఉన్న డైలాగ్ ఒకటే తెలుగుకి తెలుగు, హిందీకి హిందీ, తమిళ్కి తమిళ్ వచ్చింది. యాక్చువల్ గా చెప్పాలంటే సముద్రంలో చేపలు ఉంటాయి అనుకుంటారు, కానీ ఈ సముద్రంలో కత్తులు రక్తం మాత్రమే ఉంటుంది, అందుకే బహుశా దీన్ని ఎర్ర సముద్రం అంటారేమో అంటూ ఒక డైలాగ్ చెప్పారు బేసికలీ. అండ్ వీళ్ళకి చూపించిన దాంట్లో కూడా అసలు ఆ విజువల్స్ చూస్తే చాలా వరకు కథ చెప్పారు, చూసే వాళ్ళకి అర్థం కాదు. ఏంటి, కంటైనర్ షిప్లు ఎక్కడికి వెళ్తాయి? ఒక వెల్ డెవలప్డ్ కంట్రీ నుంచి ఇంకా వెల్ డెవలప్డ్ కంట్రీకి కంటైనర్ షిప్లు వెళ్తాయి. ఆ కంటైనర్ షిప్లు ఈ దీవి గుండా వెళ్తుంటే వీళ్ళు దాన్ని దోచుకుంటున్నారు కొంతమంది. బేసికలీ సముద్రంలోనే ఈ దీవి గుండా వెళ్తున్నాయి కంటైనర్ షిప్లు, మధ్యలో ఏదో చిన్న దీవి ఇది. అక్కడ వీళ్ళకి భయం అంటే ఏంటో తెలీదు. వీళ్ళు మేబీ ఆ కంటైనర్ షిప్ లో ఉన్న వాళ్ళు అసలు అంటే వాళ్ళు మనల్ని చంపడానికి వస్తున్నారనో, వాళ్ళు మనల్ని ఏదో చేయడానికి వస్తున్నారనో భయపడి వాళ్ళ మీద దాడి చేస్తున్నారా, లేకపోతే వాళ్ళని అర్థం చేసుకొని చేస్తారా, ఇట్లాంటివన్నీ కొన్ని క్వశ్చన్ మార్క్స్ అన్ని మైండ్ లో పెట్టుకుంటే వాడికి సినిమా మీద ఒక అంచనాలు ఉంటాయి. నాకంటూ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, వీటికి ఏమైనా ఆన్సర్ దొరుకుద్దేమో, నేను థియేటర్కి వెళ్ళాలనుకుంటున్నాను అని వెళ్ళొచ్చు. అలాంటివి ఏమీ లేకుండా అబ్బా నన్ను డిసప్పాయింట్ చేసి నాకు ఇంకేదో కావాలి, అసలు ఇంకేం చూపిస్తారు నాకు చెప్పు. ఆ గ్లిమ్స్ లో ఆల్మోస్ట్ అంతా చెప్పేశాడు. గ్లిమ్స్ అంటేనే అది. బట్ టీజర్ రిలీజ్ చేసి నాకు కొంచెం చెప్పాడు, టీజర్ కూడా అంతే, ట్రైలర్ కి తక్కువ కొంచెం చెప్తాడు. ట్రైలర్లో నీకేమైనా సమాధానాలు లేవు అనుకుంటే అప్పుడు నువ్వు కొంచెం డిసప్పాయింట్ అయితే దాంట్లో ఏమైనా అర్థం ఉంటుంది అంతే. ప్రతి ఒక్కడానికి డిసప్పాయింట్ అయ్యి లేదు. ఇంకా నెగిటివ్ కామెంట్ పెట్టే వాళ్ళు నిజంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అని నేను అనుకోను. వేరే వాళ్ళే కావాలని అలా ఇతన్ని డిగ్రేడ్ చేయడానికి ఏమైనా చేసి ఉండొచ్చు. నిజమైన ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే వీళ్ళందరూ నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు దీన్ని. అండ్ ఇది చూసిన తర్వాత కొరటాల శివ మీద, దేవర పైన, మ్యూజిక్ పైన, కెమెరా పనితనం పైన, ప్రొడ్యూసర్ పైన, ఈ బ్యానర్ పైన, అంటే ఎన్టీఆర్ ఆర్ట్స్ ఉన్నప్పటికీ కూడా ప్రొడక్షన్లో నెక్స్ట్ అంచనాలన్నీ విపరీతంగా పెరిగిపోయాయి ప్రామిస్ చెప్పాలి అంటే. అండ్ నెక్స్ట్ నాకు తెలిసి ఎన్ని సినిమాలు తెలుసా, దీనికంటే 2 గంట క్రితము ఉపేంద్రది UI రిలీజ్ అయింది. అది కూడా ఇంతే, ఒక ద్వీప దేశము ఖండం, దాన్ని చుట్టూ ఏవేవో అడ్డంకులు వాళ్ళు కాపాడుకునే ప్రయత్నం. మొన్నటికి మొన్న సూర్య కంగువా రిలీజ్ అయింది. ఆ తర్వాత మధ్యలో మన విక్రమ్ తంగలాన్ రిలీజ్ అయింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే వశిష్ఠ డైరెక్షన్లో చిరంజీవి గారు చేసేటువంటి సినిమా 156 కూడా ఒక సోషియో ఫ్యాంటసీ కథ అని చెప్పారు. ఈ మధ్య కాలంలో థియేటర్కి జనాలు రావాలి అంటే విజువల్ వండర్ ఉంటేనే వద్దాము, అంటే సంథింగ్ ఆ సౌండ్ అదంతా ఎక్స్పీరియన్స్ చేయాలంటే మాకు ఆ స్క్రీనే కావాలి. మిగతా కథలు, నరుకుడులు, కొట్లాడుకుడులు, నీతి నిజాయితీలు ఇవన్నీ మేము ఇంట్లో కూడా చూసుకుంటాం, ఫ్యామిలీ డ్రామాలు. కానీ సంథింగ్ థియేటర్ రావాలంటే ఏదో ఉండాలి అన్నప్పుడు పెద్ద పెద్ద హీరోలు కూడా అందరు కూడా ఒక ప్రయత్నాలు చేస్తున్నారు పాన్ ఇండియా లెవెల్లో. నాట్ ఓన్లీ తెలుగు, కన్నడ, మలయాళం, తమిళ అందరూ అంతే. అండ్ నిన్న మన మమ్ముట్టి గారిది కూడా ఇట్లాంటిది ఒక సోషియో ఫ్యాంటసీ సినిమా వచ్చింది. సో ఇది చూస్తే నిజంగా చాలా బాగుంది. సో ఆ రేంజ్లో దేవర ఏమాత్రం డిసప్పాయింట్ చేయాలి. మిగతా వాళ్ళ పంద ఎలాగుందో ఈయనది కూడా అలాగే ఉంది. అండ్ సినిమా 2024 నిజంగా అందరికీ విజువల్ ఫీస్ట్. కంగువా ఉంది, దేవరా ఉంది, ఆ చిరంజీవి 156 ఉంది, పంచభూతాల టైప్ సినిమా. అండ్ ఇప్పుడు నేను చెప్పిన ఉపేంద్ర సినిమా ఉంది, మమ్ముట్టి సినిమా ఉంది, విక్రమ్ తంగలాన్, ఇవన్నీ కూడా సోషియో ఫ్యాంటసీ. స్టార్ట్స్ ఫ్రమ్ హనుమాన్. ఈ ఇయర్ మొత్తం ఇలాగే ఉండబోతుంది యాక్చువల్లీ. ఓకే జ్ఞాన్ గారు, థ్యాంక్ యూ సో మచ్.